గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక డిఎంఎల్ షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఈరోజు షూట్ డే. నార్మల్ డేస్లో షూట్ చేస్తే మీకు బోర్ అనిపిస్తుంది, చూడడానికి ఏముండదు. సో ఏదైనా ఈవెంట్ఫుల్గా ఉన్నప్పుడు షూట్ చేస్తే బెటర్ కదా అని ఈరోజు స్టార్ట్ చేశాను. అసలుకి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఒక పియర్సింగ్ చేయించుకున్నాను అనమాట. లైక్ సెకండ్ టాప్స్ ఉంటాయి కదా, 2 months బ్యాక్ చేయించుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఏం కాదు, అది హీల్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ అయ్యింది. బట్ మొన్న నా కూతురు ఆడుకుంటూ కాలుతో గట్టిగా కొట్టిందనమాట. అదే ఆడుకుంటూనే కొట్టింది, వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు బాగా రెడ్గా అయ్యి బాగా నొప్పి వచ్చింది. ఈ ఇయర్ అప్పుడు బాగా రెడ్గా అయ్యి బాగా నొప్పి వచ్చింది. ఓకే అనుకున్నాను. తర్వాత ఒక ఎస్టర్డే నిన్న ఒక బబ్బులు వచ్చి పస్ ఫామ్ అయిందనమాట, విచ్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. అది అక్కడ ఇయర్ రింగ్ ఉంటుంది, అంత క్లోజ్డ్గా అక్కడ పస్ ఫామ్ అయ్యి ప్లస్ స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. అది బాగా నొప్పి వచ్చింది, అసలు నిద్ర పట్టలేదు. అందులోని ఇయర్ అనేసరికి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, అది ఆ నొప్పిని మనం చెప్పలేము. అసలు పడుకోవడానికి అటు సైడ్ పడుకోవడానికి లేకుండా అసలు చాలా ఇబ్బంది పెట్టేసింది నైట్ అంతా. ఈరోజు యాక్చువల్గా షూట్ అయ్యాక వెళ్తాను. నాకు తెలిసి అదేమన్నా మైల్డ్ ఇన్ఫెక్షన్ అనుకుంటున్నాను. షూట్ అయ్యాక వెళ్ళాలి. ఏమో లైక్ పాసిబుల్ ఉంటే వెళ్తాను, ఎందుకంటే నాకు తెలిసి షూట్ అయ్యేసరికి 6:37 అవుతుంది. అప్పటికి బాగా ఇబ్బంది పెడుతుంది, అసలు అవ్వట్లేదు అనుకుంటే ఇవాళే వెళ్తాను, లేదంటే రేపు మార్నింగ్ వెళ్తాను. సో ఆఫ్టర్నూన్ 2 అలా స్టార్ట్ అవుతాం, 3కి వెళ్ళాలి. 2 అలా స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి బాగానే ఉంది డిస్టెన్స్. సో షూట్ ఏంటనేది చెప్పలేదు కదా, ఆర్ఎస్ బ్రదర్స్ అనమాట. అది ఈరోజు అప్డేట్స్. ఇంకా ఏమైనా ఉన్నదని చెప్తాను. 2కి స్టార్ట్ అవ్వాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి బేబీకి స్నాక్స్ అంతా ప్రెప్ చేసుకోవాలి కదా. అక్కడ పాపం తనకి ఫుడ్కి ఇబ్బంది అవ్వకూడదు కదా, అదంతా ప్యాక్ చేయాలి. అదంతా షూట్ చేస్తానో తెలీదు. బట్ ఇవాళ డే అంతా అయితే బిట్స్ అండ్ పీసెస్కి అయినా డెఫినెట్గా షూట్ చేస్తాను. అక్కడికి వెళ్ళినాక కూడా షాత్ ఉంటాడు కాబట్టి వ్లాగ్ చేయడానికి స్నిపెట్స్ అది క్యాప్చర్ చేయడానికి ఈజీ అవుతుంది. లాస్ట్ టైం నేను ఒక్కదాన్ని అంటే నాకు అంత పాసిబుల్ కాదు. అది గైస్, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. హై గైస్, ఆల్ సెట్, రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అవడమే. సో టైం 2 అయింది. 3కి అలా రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఐ నెవర్ థాట్ అసలు ఇలాంటిది ఒకటి చేస్తానని. కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చాను, ఓకే, ఐల్ గెట్ టు వర్క్ విత్ బ్రాండ్స్, కొలాబ్స్, ప్రొడక్ట్స్, వీటన్నిటితోనే వర్క్ చేస్తాను, చెయ్యాలి అని అనుకున్నాను. కానీ ఐల్ గెట్ టు బీ ఎ మోడల్ అని అస్సలు అనుకోలేదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఓకే, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, అసలు ట్రై చేద్దాం ఏంటి అని తెలుస్తుంది. అసలు ఇలాంటివి చేయడం నాకు వస్తుందా రాదా, నచ్చుతుందా నచ్చదా అని అనుకుంటూ వెళ్ళాను. బట్ ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే హెయిర్ స్టైల్ అయింది, నాతో ఇంకా 4 మోడల్స్ ఉన్నారు. సో 1 by 1 హెయిర్ అండ్ మేకప్ అవుతూ ఉందన్నమాట. ఇంక ఈ మేకప్ అయితే ఫస్ట్ ఎవర్ టైం నేను ఇంత మేకప్ వేసుకోవడం, అసలు నా మ్యారేజ్ టైంలో కూడా నేను వేసుకోలేదు. ఫుల్ అసలు ఎంత అంటే ఫేస్ మొత్తం అసలు ఫుల్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూసి భయపడకండి, ఫుల్ ఓవరాల్గా లుక్ టర్న్ అవుట్ అయ్యాక బాగానే ఉంది. బట్ ఎంత చేంజ్ ఉందంటే అసలు కన్సీలర్ అదంతా పెట్టంగానే ఫేస్ అంతా చేంజ్ అయింది. నా కూతురు అయితే అసలు నన్ను చూసి కన్ఫ్యూజ్ అయింది. అసలు ఏంటి మా మమ్మ అయినా అలా ఒక కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి రావాలా వద్దా అంటూ చూసింది. కానీ ఆబ్వియస్గా ఆ కెమెరాలో కొంచెం కనిపించాలంటే ఈ మాత్రం మేకప్ అయినా ఉండాలి. ఇంక ఇక్కడైతే నా హెయిర్ మేకప్ డ్రేపింగ్ అంతా అయిపోయింది. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్, ఇంకా మోడల్ది అవుతున్నట్టుంది. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై టర్న్. మైక్ అంతా పెట్టేశారు, డైలాగ్స్ అంతా చెప్పారు. సో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ, లైక్ పెద్ద డైలాగ్ ఏం కాదు, బట్ ఫస్ట్ టైం కదా మనకి ఇలాంటివన్నీ చెప్పాలంటే కొంచెం మినిమం ప్రాక్టీస్ ఉండాలి. ఇంకా నాదంతా ర్యాపప్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయింది. ఇంకా ఈ షూట్స్ అంటే అంతే కదా, ఫ్యూ సెకండ్స్ వెళ్ళినా సరే అవర్స్ అండ్ అవర్స్ టైం తీసుకుంటుంది. ఏదో కెమెరా కోసం అలా నవ్వుతున్నాను, కానీ ఎంత టైర్డ్ అయిపోయానంటే అసలు ఆ రోజు. కంగారు పడకండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ వేరింగ్ ప్రాపర్ లైక్ ప్రొఫెషనల్ మేకప్ అన్నట్టు. ఇది ఇలా ఉంటేనే కెమెరాలో బాగా కనిపిస్తుంది, మనం నార్మల్గా వేసుకుంటే కనిపించదు. సో ఇలా భూతంలాగా ఉన్నాను కదా. ఓ మై గాడ్, లుక్ ఎట్ మై కర్ల్స్ అయితే బాగున్నాయి. మేకప్ గురించి ఐ హ్యావ్ మిక్స్డ్ ఒపీనియన్స్. లైక్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏం చెప్పలేదు. లైక్ వీడియో వచ్చాక దాంట్లో బాగా కనిపిస్తే ఓకే. సిక్ అయ్యేటట్టు ఉన్నాను గైస్, ఫుల్ థ్రోట్ అంతా పెయిన్ వస్తుంది అసలు, చాలా ఘోరంగా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ నాట్ అ గ్రేట్ స్టార్ట్ గైస్. సిక్ అయ్యాను. యాక్చువల్లీ నేను షూట్ చేస్తున్నప్పుడే నాకు కొంచెం అనిపించింది అన్నమాట, ఫుల్ థ్రోట్ పెయిన్ అదంతా ఉంది. ఇంక ఇంటికి వచ్చాక బాగా
ఎక్కువ అనిపించింది. ఫుల్ రన్నీ నోస్, థ్రోట్ పెయిన్, ఇంకా వాట్ నాట్ అన్నీ. 4 అవర్స్ స్టాండింగ్‌లో ఉన్నానేమో నాకు బ్యాక్ పెయిన్ ట్రిగ్గర్ అయిపోయింది. అసలు ఇంకా నేను ఇంటికి వచ్చాక పడిపోయానంతే. ఇవాళ ఇంకా డైట్ లేదు, ఏం లేదు. చెప్పాను కదా హిట్ మామ్ యాక్చువల్లీ జాయిన్ అయ్యాను కదా, ఇంకా అదంతా ఇవాళ ఏం లేదు. బ్రేక్‌ఫాస్ట్ చేసుకునే ఓపిక కూడా లేదు. ఎగ్స్ బాయిల్ చేసుకొని తినేసాను బ్రేక్‌ఫాస్ట్‌లో. లంచ్ ఇంక బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాము. ఈ వీక్ అంతా హెల్త్ వైజ్ అంత మంచిగా లేదని చెప్పాలి. ఈ ఇయర్ ఒకటి అది నేను హాస్పిటల్‌కి వెళ్ళకుండా ల్యాగ్ చేస్తున్నాను. వెళ్తానులే అని ఇప్పుడు ఈ రోజైతే వెళ్ళే ఓపిక లేదు. చూడాలి రేపైనా ఎప్పుడైనా. ఇప్పుడు ఈ ఫ్లూ అనాలో ఏమనాలో, లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనాలో ఏమనాలో. ఇయర్ అప్డేట్ ఏంటంటే నిన్న షూట్ అయ్యాక వెళ్తానని కదా, ఇంక ఇలా ఉంటే హాస్పిటల్కి ఎలా వెళ్తాను, అంత ఓపిక లేదు. బట్ అంత నేను నిన్న చెప్పినంత నొప్పి లేదు. బట్ ప్రెసెంట్ అయితే నిన్న వచ్చినంత నొప్పి లేదు. అబ్బా ఉంది ఉంది. బట్ లైక్ ఎలా అంటే మనకి మనకి ఇలా ఇలా ఉన్నా సరే ఆ సెన్సేషన్ తెలిసింది మొన్న నాకు, ఏదో వేడిగా మంటగా ఇక్కడ నొప్పిగా అలా. బట్ ఇప్పుడు అలా లేదు, జస్ట్ ఇలా ఏదైనా టచ్ చేస్తుంటేనే వస్తుంది. లంచ్ యాక్చువల్ బయట నుంచి ఆర్డర్ చేస్తానని చెప్పాను కదా, అంకాపూర్. మీరు అనుకోవచ్చు ఏంటి సిక్ అంటుంది, మటన్ పులావ్ ఉంటుందని. బట్ తినాలనిపిస్తుంది గైస్, ఈ జలుబు మీద అది నాకు ఏదైనా స్పైసీగా అలా తినాలనిపిస్తుంది. సో ఇంకా అంకాపూర్ మై ఫేవరెట్. చాలా స్పైసీ, టూ మచ్ స్పైసీ. ఇక్కడ మీరు చూసారా, మటన్ కిలే పులావ్ ఆర్డర్డ్ 7 times. మేము ఆర్డరే 7 times చేసామంటే ఇంకా వెళ్ళి కూడా మేము చాలాసార్లు లైక్ హోటల్కి వెళ్ళి కూడా చాలాసార్లు తిన్నాము, రెస్టారెంట్కి వెళ్ళి కూడా చాలాసార్లు తిన్నాము. సో చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బట్ స్పైస్ మాత్రం టూ మచ్, టూ మచ్ అసలు. చెప్పాలి, యాక్చువల్లీ మెన్షన్ చేస్తాను. అంటే స్పైస్ అనేది బాగా స్పైస్ ఉంటుంది. అది అసలు మీరు ఏదైనా కొంచెం తక్కువ స్పైస్ తినేవాళ్ళైతే అసలు మీరు మీరు తినలేరు. సో ఇక్కడ యాడ్ చేద్దాం. డోంట్ మేక్ ఇట్. సో ఇది నేను రికార్డ్ చేస్తూ టైప్ చేయడం వల్ల అసలు అవ్వట్లేదు. ఇంకా ఆర్డర్ చేసేసాక రావడానికి కాస్త టైం పడుతుంది కదా, సో ఈ లోపల కాఫీ తాగేస్తున్నాను. ఏది ఏమైనా కాఫీ తాగాలి అన్నట్టు ఉండదండి ఇది వరకు, బట్ ఇప్పుడు కాదు, బాగా తగ్గింది. ఫిట్ మామ్లో జాయిన్ అయినాకైతే డైలీ తాగడం మానేసాను ఆల్మోస్ట్. ఎప్పుడైనా తాగుతున్నాను, అందులోనే మనం బ్లాక్ కాఫీ ఏం తాగాం. బ్లాక్ కాఫీ తాగితే ఎంతో కొంత బెటర్. ఫుల్ జాగరీ మిల్క్తో తాగుతాను. జాగరీతో తాగినా సరే అంత మంచిదేం కాదు, మనం ఏదో అనుకుంటాం జాగరీ మంచిదని. ఏదైనా ఒకటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కన్జ్యూమ్ ఇంత కన్జ్యూమ్ చేస్తుంటే షుగర్ అయినా జాగరీ అయినా. సో అంతే ఈ రోజుకి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇక్కడ యూట్యూబ్లో బీటీఎస్ బిహైండ్ ద సీన్స్ పెట్టాను షూట్ది. బట్ మీరు రీల్ చూడాలంటే ఇన్స్టాలో ఫాలో అవ్వాల్సింది. ఇన్స్టా హ్యాండిల్ ఇక్కడ ఇచ్చి ఉంటాను స్క్రీన్ మీద, డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కానీ వెళ్ళే ముందు డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.